పొత్తులపై తుది నిర్ణయం అధిష్టానదే అంటున్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇప్పటివరకు పొత్తులపై ఎలాంటి క్లారిటీ రాలేదన్నారు. పొత్తులపై అధిష్టానం నుంచి ఫైనల్ డెసిషన్ వచ్చే వరకు 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలపైనే మా దృష్టి ఉందన్నారు ఆమె. పొత్తులు కొత్తగా చెప్పేదే ఉందండి. పైన నిర్ణయం చేస్తారు, మా అధినాయకత్వం నిర్ణయం చేస్తుంది, దానికి అనుగుణంగా మేము వెళ్తాం. సో బీజేపీ 175 మొత్తం పార్లమెంట్ నేను ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదమ్మా, పొత్తుల గురించి ఒక క్లారిటీ పైన మా నాయకత్వం ఇచ్చేంత వరకు మేము 175+25 మేము ప్రిపేర్ అవుతున్నాం. పొత్తులు కొత్తగా చెప్పేదే ఉందండి. పైన నిర్ణయం చేస్తారు, మా అధినాయకత్వం నిర్ణయం చేస్తుంది, దానికి అనుగుణంగా మేము వెళ్తాం. సో బీజేపీ 175 మొత్తం పార్లమెంట్ నేను ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదమ్మా, పొత్తుల గురించి ఒక క్లారిటీ పైన మా నాయకత్వం ఇచ్చేంత వరకు మేము 175+25 మేము ప్రిపేర్ అవుతున్నాం. ఇక ఈ రోజు రేపు విజయవాడలో ఏపీ బీజేపీ కీలక భేటీ జరపబోతోంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. మీటింగ్ కు జాతీయ నేత శివప్రకాష్ హాజరు కానున్నారు. శివప్రకాష్ తో పాటు అటెండ్ కానున్నారు రాష్ట్ర ముఖ్య నేతలు. ప్రతి జిల్లా నుంచి 6 ముఖ్య నేతలకు ఆహ్వానం అందింది. ఒక్కో జిల్లాపై గంట పాటు చర్చించనుంది రాష్ట్ర నాయకత్వం. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు నేతలు. మరోవైపు బీజేపీ టికెట్ల కోసం ఒక రేంజ్ లో ఫైట్ నడుస్తోంది. ఎంపీ ఎమ్మెల్యే టికెట్ల కోసం 2500కి పైగా అప్లికేషన్లు వచ్చాయంటే డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులన్నింటినీ స్క్రూటినీ చేయబోతోంది రాష్ట్ర నాయకత్వం. ఇక ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ మొదలుపెట్టిన బీజేపీ హైకమాండ్ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది. పొత్తులున్నా లేకున్నా సొంతంగా బలపడే ప్లాన్ వేస్తోంది. బలమైన నేతలు, పారిశ్రామికవేత్తలపై ఫోకస్ పెడుతోంది. 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ అభ్యర్థులపై బీజేపీ కసరత్తు చేస్తోంది.